ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వారి జీవిత చరిత్రలోని ధార్మిక అంశాలను గమనించాం. వీటిలో పరిశీలిస్తే అంతర్గర్భితంగా కొన్ని ధర్మ సూక్ష్మాలు కనిపిస్తాయి. గురు శిష్య సంబంధం ఆనాడు పటిష్టంగా ఉండేది. గురువుగారి ఆజ్ఞ లేనిదే శిష్యుడు ఏ కార్యక్రమమైనా చేయటానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా స్వయంగా చెయ్యాలి అని అనిపిస్తే ముందుగా గురువుగారి అనుమతి తీసుకోవాలి. ఇది ధర్మం. కానీ 2 సందర్భాల్లో శంకరులు గురువుగారి అనుమతి తీసుకోకుండానే స్వయంగా నిర్ణయం తీసుకుని ప్రవర్తించారు. ఒకటి కనకామలక వర్షం, అంటే బంగారు ఉసిరికాయల వర్షం, అది లక్ష్మీ స్తుతి. రెండవది నర్మదా నదిని ఆకర్షించటం. మొదటి కథలో ఒక గుణవతి త్యాగశీల అయిన ఒక గృహిణి ఆమె దారిద్ర్యాన్ని తొలగించడం జరిగింది. ఇక రెండవ కథలో నర్మదను, ఆ ఉప్పొంగి వస్తున్నటువంటి నర్మదా నది ప్రవాహాన్ని ఆపి ప్రజల ప్రాణభయాన్ని తొలగించడం జరిగింది. ఇందులో దీనులకు, దరిద్రులకు, ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం అనే సహృదయ లక్షణం కనిపిస్తుంది. ఏ గురువుకైనా ఇది ఆనందదాయకం అవుతుంది అనే దృఢ విశ్వాసమే దీని వెనుక ఉన్న ధర్మ సూక్ష్మం. ఇలాగే రెండవ అంశం, సన్యాస దీక్ష తీసుకునే ముందు తల్లి అనుమతి తప్పకుండా ఉండాలి. ఇది ధర్మం. ఏ కారణం చేతనైనా తల్లి అనుమతించకపోతే ఏం చెయ్యాలి? ఇది ధర్మ సందేహం. మనసుంటే మార్గం ఉంటుంది అని శంకరులకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. తనను మొసలి పట్టుకున్నప్పుడు ఆ క్షణంలో తల్లిని ఒప్పిస్తే సరిపోతుంది అని ఆయనకు స్ఫురించింది. ఆమె కూడా ఆ సమయంలో విధి లేక ఒప్పుకుంది. తనకు ఆపత్ సన్యాసం అయితే లభించింది. అయితే ఆమె హృదయపూర్వకంగా ఒప్పుకోలేదు కదా. శంకరుల వంటి ఉన్నత వ్యక్తి ఇలా తల్లి హృదయాన్ని గాయపరిచి, ఎంత లోకోద్ధరణకైతే మాత్రం ధర్మవిరుద్ధంగా సన్యాసం స్వీకరించవచ్చా అనేది ధర్మ సందేహం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ అని ఒక సుభాషితం ఉంది. తన వంశం వారందరి మేలు కొరకు ఒక్కరిని వదులుకోవచ్చు. గ్రామమంతటికీ మేలు జరిగేందుకోసం తన వంశాన్ని వదులుకోవచ్చు. అలాగే దేశం కోసం తన గ్రామాన్ని వదులుకోవచ్చు. అలాగే ఆత్మ దర్శనం కోసం సమస్త భూమండలాన్ని వదులుకోవచ్చు అని. ఈ దృష్టితో దేశం కోసం, ప్రజా సమూహానికి మేలు చేయడం కోసం శంకరులు వదిలింది ఒక్కరిని మాత్రమే. ఇది ధర్మ సూక్ష్మం. అయితే ఇక్కడ శంకరులు ఇంకా సున్నితంగా వ్యవహరించారు. ఆ చిన్న వయస్సులోనే తల్లి రక్షణ బాధ్యతను జ్ఞాతులకు అప్పగించడం కూడా జరిగింది. ఇంకా ఆ తల్లి తన అంత్యక్రియలు కొడుకు చేతుల మీదుగానే జరగాలి అని కోరినా దాన్ని కూడా అంగీకరించారు. చివరకు దాన్ని చక్కగా నెరవేర్చారు. ఇటు తల్లి కోరికను తీర్చి, అటు లోకోద్ధరణను చేసి ఉభయతారకంగా శంకరులు పాటించిన ఈ ధర్మ సూక్ష్మం అందరికీ ఆదర్శప్రాయమైందే కదా. ఇక మూడవ అంశం దగ్గరికి వస్తే, కాశీపట్టణంలో శంకరులు మనీషా పంచకం చెప్పడం అనేది సాధారణ దృష్టితో, లోక వ్యవహార దృష్టితో చూస్తే సంప్రదాయ అతిక్రమణమే. ఆనాటి సమాజం బ్రాహ్మణ క్షత్రియాది చాతుర్వర్ణ్య వ్యవస్థనే గాక పంచములు అనే మరొక తెగను కూడా తలపై వేసుకొని విపరీతమైన కట్టుబాట్లతో నలిగిపోతూ ఉంది. అట్టి అజ్ఞాన సమాజంలో శంకరులు చండాలోస్తు సతు ద్విజోస్తు గురుడిత్యేషా మనీషా మమ అని ఆయన్ను గౌరవించడమే కాకుండా ఆయనకు సాష్టాంగ నమస్కారం కూడా చేస్తే ఏ సమాజం సహిస్తుంది? సహజంగా సమాజంలో ఉన్న నియమాలను గౌరవించి పాటించటం అనేది యోగి లక్షణం.
యస్మాన్నోద్విజతే లోక లోకాన్నోద్విజతే చయ అని భగవద్గీతలో ఉంది. లోకం నుండి తాను గాని తన నుండి లోకం గాని ఉద్వేగం పొందడం, కలత పొందడం ఆ విధంగా జరగరాదు. ఇది ధర్మం. అయితే ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, కేవలం దేశం అజ్ఞానంతో చిన్నాభిన్నమైనప్పుడు దాన్ని అతిక్రమించి సద్ధర్మాన్ని ఏర్పరచడమే అవతార పురుషుల కర్తవ్యం. ఇది ధర్మ సూక్ష్మం. శంకరులు మరొక చోట కూడా ఈ భావాన్ని స్పష్టీకరించారు. జాతి నీతి కులగోత్ర దూరగం నామరూపగుణదోషవర్జితం దేశకాల నియమాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. మహాత్ములెందరి చరిత్రల్లోనూ ఈ విధంగా కుల మత భేదాలు పాటించ అవసరం లేదు అని, ఆత్మదృష్టితో అందరినీ సమానంగా చూడమని గురూపదేశాలు ఆచరణాత్మకంగా కనిపిస్తున్నాయి. శంకరులు కూడా అట్లే ఆచరించి సర్వమానవ సమానత్వాన్ని చూపించారు. ఇక 4వ అంశం, మండన మిశ్రుల కథలు యోగశక్తిని ఉపయోగించడం ఒక విశేషం. తలుపులు మూసి ఉన్నప్పుడు ఆ గృహస్థుడు అప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా లేడు అని, ఏదో ఆటంకం ఉంది అని అర్థం. దాన్ని పాటిస్తూ శంకరులు ఇంట్లోపలికి వెళ్లకుండా ఉండడం అనేదే ధర్మం. అయితే ఆబ్దికం జరిగే రోజు తలుపులు ముయ్యనక్కరలేదు. ఎవరైనా అతిథులు వస్తే ఆబ్దికం పూర్తయిన తరువాతే వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వీలవుతుంది. మండన మిశ్రుడు తలుపులు మూసి ఉండడానికి కారణం, ఆ రోజు సన్యాసులెవరైనా వస్తారేమో, వస్తే వారి ముఖం చూడవలసి వస్తుంది అని. ఆనాడు సన్యాసి కర్మభ్రష్టుడని, కర్మలలో ప్రధానమైన శ్రాద్ధకర్మ చేసే రోజున సన్యాసి ముఖం చూడవలసి వస్తుందని, అలా చూడకూడదు అని ఒక మూఢ ఆచారం ఉంది. కొన్ని వందల మంది శిష్యులకు పాఠం చెప్పే గురువు, కర్మవాదులలో అగ్రేసరుడైన కర్మిష్ఠి మండన మిశ్రుడు, అంతటి వ్యక్తే మూఢాచారపరుడు కావడం ఆ సమాజం మీద విపరీత ప్రభావానికి కారణమవుతుంది. నిజానికి సన్యాసులు కర్మభ్రష్టులు కారు. వారికి కొన్ని నియమాలున్నాయి. గృహస్థుల కంటే ఎక్కువ సమయం లభిస్తున్నందువల్ల వారు దైవ చింతనను, సమాజ సేవను ఎక్కువగా చేయడానికి వీలవుతుంది. ఇంద్రియ సుఖాలను విడిచి తమకంటూ ఏమీ కోరని యోగులు వారు. అట్టి పవిత్రులను చూడకూడదు అని ఆంక్ష పెట్టుకోవడం అది ఒక అవివేకం, అజ్ఞానం. అందువలనే శంకరులు ఈ అజ్ఞానాన్ని తొలగించి మండన మిశ్రునికి జ్ఞానోదయం కలిగించాలి అని ఆ రోజే, శ్రాద్ధకర్మ జరిగే రోజే వెళ్ళదలిచారు. తలుపులు మూసి ఉన్నందువల్ల యోగశక్తి ద్వారా మండన మిశ్రుని ఎదుట ప్రత్యక్షం కావడం జరిగింది. పర్యవసానంగా వాదభిక్షను కోరి తన జ్ఞానవాదంతో అతని కర్మవాదాన్ని పరాస్తం చేసి చివరికి అతన్నే సన్యాసిగా మార్చడం జరిగింది. దానితో అతని అనుయాయులు కూడా తమ మూఢాచారాన్ని వదిలి సన్యాసులను గౌరవించసాగారు. ఈ ఫలితాన్ని సాధించడం కోసమే శంకరులు ఇలా చేయడం జరిగింది గనుక ఇది ధర్మ సూక్ష్మం. అట్లాగే 6వ అంశం, 5వ అంశం దగ్గరికి వస్తే సర్వజ్ఞ పీఠాధిరోహణం. ఇది శంకరులు ఎందుకు చేశారు? ఇది సన్యాసి ధర్మమా అని ఆలోచన చేస్తే, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసికి లోకంలో ఒకరి నుండి పొందవలసిందంటూ ఏమీ ఉండదు. కనుక ఈ సర్వజ్ఞపీఠ సత్కారాన్ని కూడా ఆయన కోరవలసిన అవసరం లేదు. ఇది ధర్మం. అయితే ఆనాడు సమాజంలో ఆధ్యాత్మిక ప్రవృత్తి ఎవరికి వారి యమునా తీరేలాగా చిన్నాభిన్నమై, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దేవత ఆరాధనకు ప్రత్యేకమైందిగా వేర్పాటు పొంది బలహీనమై ఉండింది. అవన్నీ ఒకే తత్వంలో అంతర్భాగాలు అని తెలియజేసి వారిలో ఐకమత్య భావనను, పరస్పర సదవగాహనను పెంపొందించాలి అంటే ఇటువంటి వేదిక ఒకటి అవసరం. కనుక భారతీయ ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఐకమత్య సాధన కోసం సర్వజ్ఞ పీఠ సత్కారాన్ని కోరడం జరిగింది. ఇది ధర్మ సూక్ష్మం. ఇక 6వ అంశం, పంచాయతన పూజా విధానాన్ని ఏర్పరచటం. ఇది ఒక అద్భుత మేధా విలసనం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యాన్ని సంపూర్ణంగా బలపరచి, విశ్వసించి, అనుభూతి పొందిన శంకరులు
మళ్ళీ 5గురు దేవతల పూజా విధానాన్ని ఏర్పరచటం అనేది ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అద్వైతంలో బ్రహ్మం ఒక్కటే, అదే సర్వమైనప్పుడు మళ్ళీ భగవంతుడు, భక్తుడు, పూజ ఈ త్రిపుటికి అవకాశమే లేదు. అది నిజానికి కైవల్య స్థితి, కేవల స్థితి, నిర్వికల్ప స్థితి. అది పరమధర్మం. అయితే అజ్ఞానావృతుడైన జీవుడు ఉన్నప్పుడు మాయా అధిష్టాత అయిన ఈశ్వరుడు కూడా ఉంటాడు. అలాగే అద్దంలో కనిపించే నగరం లాంటి మాయావృతమైన జగత్తు కూడా ప్రసక్తం కాక తప్పదు. దాంతో భక్తుడు, భగవంతుడు, భక్తి వాటి వెంట ఆరాధనం పరంపరగా వస్తాయి. సగుణ ఆరాధనలో నామరూపాలు ఆవశ్యకమవుతాయి. ఈ అజ్ఞానావృతులైన జీవులను ఉద్ధరించాలి అనుకోవడం కూడా ఒక ఈశ్వర ధర్మం. ఆ క్రమంలో నిర్గుణారాధకులు చాలా తక్కువగా ఉంటారు. అధిక సంఖ్యాకులైన సగుణ ఆరాధకులలో అభిరుచి భేదాన్ని బట్టి వేరువేరు నామరూపాలు గల దేవతలను ఏర్పరచడం ధర్మ సూక్ష్మం. నిజానికి ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు, భగవంతుడు, భగవత్తత్వం. దానికే 5 పేర్లను అంగీకరించారు శంకరులు. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు, ఇంకా 6వ భేదం కూడా కౌమారం కూడా, కుమారస్వామి రూపం కూడా అంగీకరించారు. ఏ నామం, ఏ రూపమైనా ఉన్నది మాత్రం ఒకటే భగవత్తత్వం. ఇది ధర్మ సూక్ష్మం. ఏకదేవతాభావం అనేది ధర్మం, ఇష్టదేవతారాధనం అనేది ధర్మ సూక్ష్మం. ఏకత్వం నుంచి మళ్ళీ భిన్నమతాలుగా ఈ విధంగా రావడం అనేది వాంఛనీయం కాకపోయినా 72 మతాల అజ్ఞానపు చిక్కు ముడి దాన్ని విడదీసి 6 మతాల జ్ఞాన వేణిని అల్లినటువంటి ఈ శంకరులు దేశకాల ధర్మాలను తెలిసినటువంటి, ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి ఉచితజ్ఞులు కదా. ఇలా ఎన్నో ధర్మ సూక్ష్మాలు వారి జీవితంలో కనిపిస్తాయి. కనుక మనం కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ పరోపకారం కోసం ధర్మ సూక్ష్మాలను ఉపయోగిస్తూ జీవితాలను సార్థకం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.